99th ప్రాబ్లం చూద్దాం. కింది వాణిలో ఏది కేంద్రీయ స్థాన విలువ కొలత కాదు అంటున్నారు. కేంద్రీయ స్థాన కొలత అంటే మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్. ఓకేనా, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్. యాజ్ పర్ అవర్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్ వీ హ్యావ్ 3 మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్. దోస్ ఆర్ మీన్, మీడియన్, మోడ్. అంటే అంకగణిత సగటు, నెక్స్ట్ మోడ్, ఓకే, బాహులకము అండ్ మీడియన్ మధ్యగతం. ఈ మూడు మనకు మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అని అంటాం. దీంట్లో మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కానిది ఏది అని అంటున్నాడు అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్. ఓకే, నౌ లెట్ us see this 100th ప్రాబ్లం. లెట్ us అబ్జర్వ్ దిస్. 16 సెంటీమీటర్స్ మరియు 30 సెంటీమీటర్స్ కొలతలుగా గల కర్ణాలు కలిగిన ఒక సమచతుర్భుజం యొక్క చుట్టుకొలత అంటున్నాడు. సమచతుర్భుజం అంటే రాంబస్ అండి. ఓకే, ఇక్కడ మన క్వశ్చన్ బాగా అబ్జర్వ్ చేస్తే మన క్వశ్చన్లో మనకు కర్ణాలు ఇచ్చాడు. అంటే డయాగ్నల్స్ ఆఫ్ ద రాంబస్ లెన్స్ దే హ్యావ్ గివెన్. లెన్స్ ఆఫ్ ద డయాగ్నల్స్ దే హ్యావ్ గివెన్. సో ఫస్ట్ లెంత్ ఈస్ 16 సెంటీమీటర్స్ అండ్ అదర్స్ డయాగ్నల్ is what 30 centimeters they have given. Okay, so what we are asked to find out, we are asked to find out perimeter of this rhombus. అంటే రాంబస్ యొక్క పెరిమీటర్ కనుక్కోవాలంటే, దాని చుట్టుకొలత కనుక్కోవాలంటే రాంబస్ యొక్క ఈచ్ సైడ్ తెలిసి ఉండాలి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి అంటే ఈచ్ సైడ్ ఆఫ్ ద రాంబస్ కనుక్కోవాలి. దానికోసం మనము వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దిస్ డయాగ్నల్స్ ఆఫ్ ద రాంబస్ దట్ వీ నీడ్ టు రికాల్. ఓకే, మనకు రాంబస్లో కర్ణాలు పరస్పరం లంబ సమద్వికరణ చేసుకుంటాయి అని నేర్చుకున్నాం. అంటే ఒకదానికొకటి బైసెక్ట్ చేసుకుంటాయి. అంటే ఇది 16 సెంటీమీటర్స్ రాంబస్ డయాగ్నల్ అయితే ఇది ఈ బీడీని ఏసీ అనే డయాగ్నల్ 2 ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. అంటే ఇది 8 అవుతుంది, 8 అవుతుంది. ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఓ అయితే BO is equal to 8, OD is equals to 8. ఇన్ ద సేమ్ మేనర్ ఏసీని బీడీ అనే డయాగ్నల్ 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది. ఏసీ లెంత్ మనం 30 సెంటీమీటర్స్ తీసుకుంటే AO 15 అవుతుంది, OC 15 అవుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇన్ ట్రయాంగిల్ AOB we got BO got it as an 8 centimeters and AO we got it as an 15 centimeters. By using Pythagoras theorem, we can write that hypotenuse square that is equal to AB square is equals to base square that is BO square plus height square AO square, that we can write. So from this AB square is equals to BO square means what 8 square plus AO square means what 15 square. So 8 square is 64 plus 15 square is 225, and adding this what you get, you will get as 289 that you get. So AB square we got it as 289. From this AB is equals to under root of 289 that is equals to 17. అంటే మనకి ఈచ్ సైడ్ ఆఫ్ రాంబస్ ఎంత వచ్చింది 17 సెంటీమీటర్స్ వచ్చింది. 17 సెంటీమీటర్స్ వచ్చిందండి. ఇక్కడ దీని నుంచి మనకు అనుకోవాల్సింది ఏంటి, పెరిమీటర్. ఓకే, పెరిమీటర్ ఆఫ్ రాంబస్ is equal to 4 into each side, that is equals to 4 into 17. Okay, so you will get it as an 68 centimeters you will get from the answer option. Second one is the correct answer. Okay, so second answer is the correct for this question.